క్లాస్లో నేను ప్రశాంతంగా రావడం జరిగింది. ఆ తర్వాత శ్రేష్ట రెస్టింగ్ అనేది దేవుడు నాకు ఇచ్చిన పేరు. మా నాన్నగారి పేరు విజయరాజు, మా అమ్మగారి పేరు రాజు. అయితే మా నాన్నగారు మా అమ్మగారు సాధారణంగా మనకి తెలుసని నేను అనుకుంటున్నాను, మరి భావిస్తున్నాను. మా నాన్నగారి పేరు విజయరాజు, మా అమ్మగారి పేరు రాజు. తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకటిని చూచెను. అతడు తిరిగి వచ్చి అతడు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకటిని చూచెను. నాన్న జాగ్రత్తగా సంసోను ఎవరు అంటే, దేవుడు ఫిలిష్తీయుని నాశనం చేయడానికి, ఒక ఆయనని శత్రువుని నాశనం చేయడానికి దేవుడు ప్రజల తరఫున ఒక న్యాయాధిపతిని లేకపోతే ఒక అభిషేకుని అభిషేకించి దేవుడు పంపించాడు. సంసోను పట్ల దేవుడి చిత్తం ఏమైంది అంటే, అతను ఎలా అయినా సరే తన బ్రతుకు అంతములోపు ఫిలిష్తీయుని నాశనం చేయాలి అని అనుకుంటుందా. ఇది దేవునికి సంసోను పట్ల ఉన్న చిత్తం. ఇక్కడ చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, సాధారణంగా దేవుడి చిత్తం అని వాడతాం కదా. అసలు దేవుడి చిత్తం అంటే ఏంటి అనేది మొదటి ప్రశ్న. దేవుడి చిత్తం అంటే ఏంటి చదవడానికి తెలిసింది. దేవుడి చిత్తం అంటే ఏంటి తెలియదా? సరే, దేవుడి చిత్తం అంటే ఒక మనిషి పట్ల ఆయనకు ఒక ఆలోచన, ఒక మనిషి పట్ల ఆయనకు ఒక ఉద్దేశము, ఒక మనిషి పట్ల ఆయనకున్న ఆశ. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో, నా పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు, ఈమె నా అడగాలని ఆశ కలిగి ఉంటాడు, ఈమె ఎలా అవ్వాలని ఆశ కలిగి ఉంటాడు. సింపుల్గా దాన్ని మనం దేవుడి చిత్తము అంటున్నాం. అర్థమవుతుందా? ఒక మనిషి పట్ల ఆయనకున్న ఆశ, ఆయనకున్న ఉద్దేశము, మనం ఎలా అయితే బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో అదే దేవుడి యొక్క చిత్తము. అర్థమైందా? అయితే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి చిత్తం ఉంటుంది. దేవుడి చిత్తం లేని వారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేదు. అయితే దేవుడి చిత్తం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కామన్ విల్ అంటాం కదా, అంటే ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉండే ఉద్దేశం, లేకపోతే ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉండే చిత్తం. అర్థమవుతుందమ్మా? ఒకటి కామన్ విల్, రెండోది పర్సనల్ విల్, అంటే వ్యక్తిగతంగా ఆయనకి ఒక మనిషి పట్ల ఉన్న ఉద్దేశం. అర్థమైందమ్మా? ఒకటేమో కామన్ విల్, అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుడి చిత్తము. రెండోది వ్యక్తిగత జీవితాల్లో వచ్చేసరికి ఆయన చిత్తం అనేది ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఆయన ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది. అదే మన జీవితంలో దేవుడి చిత్తము. అని అర్థమైందా? అయితే దేవుడి చిత్తము తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దేవుడి చిత్తం అంటే ఎలా తెలుసుకున్నాం. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే ఒక మనుషుడు చేయవలసింది ఏంటి అంటే, మనకి వాక్యం చదవాలి, రెండోది ప్రార్థన చేయాలి. ఎక్కడికైనా అర్థమవుతుందా? ప్రార్థన అనేది మనం దేవుడితో మాట్లాడడం. అనగా, అయ్యా ఇదిగో నేను నిర్మించబడడానికి అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎందుకు నిర్మించాలయ్యా? నేను బ్రతకడానికి ఉద్దేశం ఏంటయ్యా? నేను ఎందుకు బ్రతుకున్నానయ్యా? నా జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావయ్యా? నా జీవితంలో నేను నన్ను ఎలా నిలబెట్టాలనుకుంటున్నావయ్యా? నా జీవితంలో నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నావయ్యా? ఇది ప్రతి మనిషిలో దేవుడి చిత్తం ఉంటుంది. అయితే ప్రతి మనిషి దేవుడు అడగాలి, అయ్యా నేనేంటి, నన్ను ఎందుకు నిలబడుతున్నాను, నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను, మనుషులంతా ఎంతో మంది నశిస్తున్నప్పటికీ ఎందుకని నువ్వు నన్ను ఇంకా ప్రాణాలు పోవచ్చు. అర్థమవుతుందా? రెండోది వాక్యం అంతా దేవుడు మనతో మాట్లాడతాం. ప్రార్థన అంటే కన్నా మనము దేవుడితో మాట్లాడటం ప్రార్థన. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం అనేది వాక్యం. అర్థమైందా? అయితే జాగ్రత్తగా చూడండి, ప్రతి మనిషి పట్ల దేవుడితో చెప్పుకుంటుంది. అలాగే సంసోను పట్ల కూడా దేవుడు చెప్తుంది. అర్థమవుతుందా? లేకపోతే రావచ్చు దేవుడి చిత్తం అనేది ఒకటి సరే మేము అంగీకరిస్తాము. ప్రతి మనిషి పట్ల
ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి? బైబిల్లో ఎవరన్నా చూపించి చెప్పాలంటే ఎంతమంది మోషే తెలుసు? మోషే తెలుసా? అయితే చెప్పట్లేదు. మోషే జీవితంలో ఏంటంటే 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో శత్రువుల మధ్య జీవించాడు. మోషే గురించి చెప్పాలంటే సకల విద్యా ప్రావీణ్యుడు. అంటే ఐగుప్తులో ఆ రోజులో చూస్తే ఐగుప్తు అంత ఉన్నత విద్య, ఐగుప్తు అంత ఉన్నత దేశం ఎక్కడా లేదు. అక్కడ ఆ దేశంలో సకల విద్యా ప్రావీణ్యుడు అంటే ఎంతో ఘనమైన వాడు, అన్ని విద్యలు తెలిసినవాడు. కానీ అలాంటి వాడు 40 సంవత్సరాలు లోకం కోసం పనిచేసిన తర్వాత, 40 సంవత్సరాలు తన జీవితం ఏంటో వెతుకున్న తర్వాత, 40 సంవత్సరాలు తన జీవితంలో లోకాన్ని వెతుకుతూ, తన సామర్థ్యాన్ని వెతుకుతూ, అన్నింటినీ వెతికిన తర్వాత మోషే ఐగుప్తు నుంచి పారిపోయి ఎడారిలోకి వెళ్తున్నప్పుడు ఒక కొండ దగ్గర పర్వతాన్ని చూసి దేవుడు చెప్తున్నాడు, మోషే ఇదిగో నా ప్రజల్ని విడిపించడానికి నేను పిలుస్తున్నాను. అది దేవుడు యొక్క చిత్తం. ఎన్ని సంవత్సరాలు కూడా అంటే మోషే వయసు 40 సంవత్సరాలు అన్నారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అర్థమవుతుందా? అయితే మోషేకి దేవుడు పిలిచినప్పుడు, మోషే ఇదిగో నేను ఐగుప్తుకు పంపిస్తున్నాను, నువ్వు ఇది చేయాలి, ఇలా 10 దగ్గర వస్తే అన్నిటి నుంచి నువ్వు విడిపిస్తావు, నేను ఈ ప్రతీకారంతో చేపిస్తాను. ఏమి చెప్పలేదు కానీ దేవుడు చెప్పింది ఒకే ఒక మాట ఏంటంటే, మోషే నా ప్రజల్ని నువ్వు విడిపిస్తావు. అంటే దేవుడు ప్రతి బిడ్డ చెప్పచ్చు కదా, ఇదిగో ఈరోజు కష్టంలో ఉన్నాను, లేకపోతే ఈ నష్టంలో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, నేను బయటకు వస్తాను దేవుడు చెప్పవచ్చు కదా. దేవుడు అసలు ఎందుకు తెప్పించాలో చెప్పవచ్చు కదా. దేవుడు ఎందుకు చేశాడు, ఎంత ధనమైన దానిగా, ఎంత ధనమైన వాడిగా నేను అవుతానో దేవుడు చెప్పవచ్చు కదా. అలాగంతా దేవుడు చెప్తే, దేవుడు ప్రతిదీ మనకి చెప్తే, మీరు చెప్పండి ఎంతమంది నిజంగా ఆయన అనుసరిస్తాం? ఎంతమంది మాయాన్ని చేస్తాం? దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని చెప్తాడు, కాకపోతే మనం ఏం చేయాలో చెప్తాడు. అర్థమవుతుందా? ఇది చేయాలి దేవుడు చెప్పినప్పుడు దాంట్లో శ్రమలో ఇబ్బందులు ఇరుకులు అన్నీ వస్తే మాట్లాడాలన్నప్పుడు అయితే ప్రతి దానిలో మనం మొదలుపెట్టాల్సిన అవసరం వచ్చింది. మోషే జ్ఞానసముద్రం ఏదైనా ఏం చేశాడు? దేవుడు ఇదిగా నువ్వు వెళ్ళి నా ప్రజలు విడిపించని చెప్పినప్పుడు మోషే జ్ఞానసముద్రం ఎదురు వస్తుంది, నేను తప్పిస్తున్నాను ఎక్కడ చెప్పారా? ఇదిగో ఇది దారి ఎక్కడని చెప్పారా? కానీ మోషే దేవుడు చిత్తమైన మోషే తెలుసు, కానీ దాని వల్ల సాగిపోతున్నప్పుడు మోషే నేను దేవుడు చిత్తంలోనే ఉన్నానే, దేవుడు అడిగే చేస్తానే, దేవుడు అడిగే నీలోకి వచ్చానే, దేవుడు అడిగే ఈ వివాహంలోకి దిగానే, లేకపోతే దేవుడు అడిగే ఈ ఉద్యోగంలోకి దిగానే, దేవుడు అడిగే ఈ సంస్థలు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు ఎవరి వారి దగ్గరికి వెళ్ళి వారిలో ఒకటి చూచాడంట. ఎంతో అక్కడ తిమ్నాత్ నుంచి ఫిలిస్తీన్ వెళ్ళాలంటే మీకు అర్థమయ్యేలా చెప్తా. తిమ్నాత్ అనేది కొండ పై ఉండే ప్రాంతం. అర్థమవుతుందా? తిమ్నాత్ అనేది కొండ పై ఉండే ప్రాంతం. ఫిలిస్తీన్ వెళ్ళాలంటే ఆ కొండ మీద నుంచి దిగాలి. అర్థమవుతుందా? అంటే దేవుడు కొండ మీద పెడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇదిగో ఉన్నత స్థలం పైన నేను పెడుతున్నాడు ఆయన, ఉన్నత ఉద్దేశాలతో మనల్ని పెడుతున్నాడు ఆయన, ఉన్నత ఆలోచనలతో మనల్ని పెడుతున్నాడు ఆయన. ఆయన తీసుకెళ్ళి ఆయన రెక్కల నేలలో మనల్ని పెడితే మనం ఏం చేస్తున్నామంటే మన ఆత్మీయ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాల్లో మన ఆలోచనలు తోడు చేసుకొని దేవుడి చిత్తాన్ని తృణీకరించి ఆ కొండ మీద నుంచి దిగిపోతున్నాం. అక్కడ అర్థం ఏంటంటే పాపం వైపు పరుగులు పెడుతున్నాము. అనే అర్థం ఏంటంటే దేవుడి చిత్తాన్ని తృణీకరించి ఆయన విడిచిపెట్టి పారిపోతున్నాము. ఆ రోజు సంవత్సరం చేసింది ఈ రోజు మన జీవితంలో ఎంతమందిని చేస్తున్నాము? అది ప్రశ్న. దేవుడేమో ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో, ఆయన ఆశ్రయించి ఆయన రెక్కల కింద పెడితే మనుషులమైన మనమేమో ఈ రెక్కల కింద నేను ఉండను అని చెప్పి ఇష్టానుసారంగా దిగిపోతున్నాం. అంటే అర్థము మన ఆత్మీయ జీవితాల్లో మనం పడిపోతున్నాము. సంవత్సరంలో ఎప్పుడైతే ఆ పెళ్ళాంటి నుంచి తిరగడం ప్రారంభించాడో తన జీవితం కూడా అంచెలంచెలుగా పతనం అవడం ప్రారంభించింది. ఈరోజు నా జీవితంలో ఆలోచించండి, దేవుడు మనల్ని ఎక్కడ పెడుతున్నాడు, మనం ఎక్కడ వెళ్తున్నాము, దేవుడు మనల్ని ఏ జాగ్రత్త. అర్థమవుతుందా?
చివరికి సంసోను జీవితం ఏమైందంటే ఏ ఫిలిస్తీన్ అయితే అక్కడ నాశనం చేయాలో అదే ఫిలిస్తీన్ల చేతిలో తీవ్ర ప్రమాదం ఉన్నాయి. అదే ఫిలిస్తీన్ కళ్ళు పీకేసి ఇష్టానుసారంగా అపహసిస్తారు. అంత దారుణమైన పరిస్థితి అక్కడ వచ్చిన తర్వాత, అంత దారుణమైన పరిస్థితి అంతకు నిలబడిన తర్వాత సంసోను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుంది. ఇదిగో దేవుడు చెప్పిన దాని ప్రకారం సంవత్సరం 3 పనులు చేయకూడదు. ఏం చేయకూడదు? 3. 1, చర్చికి దాన్ని మొక్కకూడదు. ఏం చేయకూడదమ్మా? చర్చికి దాన్ని మొక్కకూడదు. 2, ద్రాక్ష రసం సేవించకూడదు. ఏం చేయకూడదు? ద్రాక్ష రసం అంటే మద్యం సేవించకూడదు, మందు కాకూడదు. 3, ఏంటి? జుట్టు కత్తిరించకూడదు. సంవత్సరం ముందు చేశారా లేదా? చేయాలా? దేవుడు ఆరోగ్యం చెప్తారు. ఈ 3 చేసిన రోజున నేను నీవు కలిసి ఉండే అవకాశం లేదు, నిబంధన పోయింది అసలు. కానీ సంవత్సరం ఎప్పుడైతే ఈ 3 చేశాడో దేవుడు అతని జ్ఞాపకం చేసుకునే అవకాశం లేదు.